ఈ వేదికగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా. సార్ ఈవెన్ ఐ జస్ట్ వాంట్ టు కన్వే, నేను ఇక్కడికి రాకముందు చాలా మంది నా అన్ఎంప్లాయిడ్ ఆస్పిరెంట్స్ తో మాట్లాడడం జరిగింది. చాలా గ్రూప్స్లలో కూడా ఈ విషయాలు సర్క్యులేట్ అయినాయి సార్. గవర్నమెంట్ ఇప్పటి వరకు అంటే మేము బయటకు వచ్చామని అడిగినప్పుడు మా మీద కేసులు పెట్టడం ఇదంతా కరెక్ట్ కాదు. చిక్కడపల్లి లైబ్రరీ లాంటి ఏరియాస్లో మీరు చూసినట్టయితే ఉస్మానియా యూనివర్సిటీ చిక్కడపల్లి ఏరియాస్లలో చాలా మంది నిరుద్యోగులు సార్ చాలా ఇయర్స్ నుంచి కష్టపడి చదువుతున్నారు. ఇప్పుడు ఈ 14 years నుంచి మాకు నోటిఫికేషన్స్ లేదంటే అది మా తప్పు కాదు, అది టీజీపీఎస్సీ తప్పే. అది ఏ గవర్నమెంట్ ఉందో దే హ్యావ్ టు నో. అంటే వాళ్ళకి అర్థం కావాలి, పిల్లలు ఇంత సఫర్ అవుతున్నారు కదా, మేము నోటిఫికేషన్స్ ఇవ్వాలని వాళ్ళకి అర్థం కావాలి. అండ్ ఇంకొకటి, ఈ మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ లో పుట్టడం అనేది నిజంగా మా అసలు లిటరల్లీ అది మా దరిద్రమా అని అనిపిస్తుంది సార్ మాకు ఫస్ట్ టైం. ఎందుకంటే లేదు సార్, యాక్చువల్లీ వై ఐ ఫీల్ లైక్ దిస్ ఐ టెల్ యూ సార్. తండాల నుంచి ఎస్సీ వాళ్ళైతే మాలా మాదిగా వాడల నుంచి వచ్చి అక్కడ చదువుకుంటున్నారు సార్. చాలా మంది 5,000 6,000 కి మెడికల్ షాప్స్ లో పనిచేస్తున్నారు సార్. నా ఆస్పిరెంట్స్, నా ఫ్రెండ్స్, మై కో ఆస్పిరెంట్స్ సార్. ఒక సెకండ్. టాలెంట్ ఈజ్ నాట్ రిస్ట్రిక్టెడ్ టు ఎనీ క్యాస్ట్ ఆర్ కమ్యూనిటీ. చాలా మంది మేధావులను నేను నిమ్న జాతుల నుంచి వచ్చిన వాళ్ళను చూసిన వ్యక్తిని ఉస్మానియా యూనివర్సిటీ చాలా మంచిగా వికసిస్తున్న రోజులలో మేము ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా చెప్తున్నాను. చాలా మంది బీసీలు, ఎస్సీలు, ఎస్టీల మేధా సంపత్తి ముందు ఈ సోకాళ్ళు ఉన్నత కులాల వాళ్ళు ఎందుకు పనికిరాలేదు. ప్రాబ్లం ఇక్కడ ఎక్కడొచ్చిందంటే ఇది వన్ అప్మ్యాన్షిప్. ముఖ్యమంత్రి ఏదో ఒకటి సాధించాలన్నట్టుంటే ఒక దుగ్ధతో ఒక రకమైన క్రెడిట్ కోసమని కృషి చేస్తా ఉంటారు తప్ప 15 రోజుల తర్వాత ఎప్పుడైతే పూర్తిగా ఆర్గ్యుమెంట్ జరుగుతుందో 15 రోజులలో ఏం కొంపలు మునుగుతాయి. ఇన్ని రోజులుగా 14 సంవత్సరాలు 13 సంవత్సరాలు జరగని ప్రక్రియను 15 రోజులలోనే మనం ఎందుకు ఫాస్ట్ గా చేయాలా? కొంత ట్రాన్స్పరెంట్ గా ఉందాము. కోర్టు పట్ల కూడా కొంత గౌరవ మర్యాదలు ప్రదర్శిస్తాము. కోర్టు మనకు అవకాశం ఇచ్చినప్పటికీ 15 రోజుల తర్వాత పూర్తి తీర్పు పాఠం వచ్చిన తర్వాతనే, పూర్తిగా సంపూర్ణంగా ఈ వివాదం సమసిపోయిన తర్వాతనే మేము ప్రభుత్వ పరంగా ముందు కదులుతామనే మాట మాట్లాడుంటే ఒక పెద్దన్నయ్యలాగా, ఒక తండ్రిలాగా ముఖ్యమంత్రి మనం భావించేవాళ్ళం. కానీ అట్లాంటి ఆలోచన సరడి లేదు. ఇక్కడ ఎంతసేపు మిమ్మల్ని మేము ఓడగొట్టాం, మేము గెలుచుకున్నాం, మేము ఇదేదో సాధిస్తాం. ఇప్పుడు ఏం జరుగుతుంది అసలు? యాక్చువల్లీ కోర్టు ప్రొసీజర్లో ఎట్లుంటుందంటే అప్పీల్లో ఒక సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును యథాతథంగా ఉంచి అతి త్వరితగతిన ఫైనల్ జడ్జిమెంట్ ఇవ్వడమా, లేకపోతే సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి తీర్పులో గీగి అంశాలలో తప్పిదం జరిగిందని చెప్పడమా? ఏం ఫైండింగ్ ఇచ్చినారు నిన్న జడ్జిమెంట్ లో? యాక్చువల్లీ ఆయన జడ్జిమెంట్ డిక్టేట్ చేస్తున్నప్పుడు చీఫ్ జస్టిస్ గారు మాట్లాడిన ఒరవడి ఏంటి అంటే, సుదీర్ఘమైన వాదనల తర్వాత చాలా మంది న్యాయవాదులు వాదించిన తర్వాత ఒక బృహత్తరమైనటువంటి తీర్పునిచ్చినాడు. 222 పేజీల్లో వేరియస్ అంశాలను సింగిల్ జడ్జి ప్రస్తావించినారు. ఈ అంశాల మీద అందరూ న్యాయవాదులు తమ వాదనలు వినిపించాలని ఉత్సాహం చూపెడుతున్నారు. అతి త్వరితగతిన ఈ కేసు ఫైనల్ చేయాలన్న ఆలోచన వాళ్ళు ప్రదర్శించినారు. కాబట్టి ఈ కేసును October 15th వేస్తున్నామని చెప్పి లాస్ట్ కు ఈ సెంటెన్స్ యాడ్ చేసినాడు, లెట్ ది గవర్నమెంట్ కెన్ గో హెడ్ విత్ ది ప్రాసెస్ అని. 15 రోజులలో వాస్తవం ఇప్పుడు కుండ వలగొట్టిన తర్వాత దాన్ని ఎట్లక్క పెడతారండి? కొద్దిగా ఆలోచించాలి. ఇప్పుడు సెలెక్ట్ అయిన క్యాండిడేట్లు దే బికమ్ ఎన్ అగ్రీవ్డ్ పార్టీ, they become necessary party in the appeal. So how many people can be issued notices without hearing the arguments on behalf of the selected candidates? How can the division bench going to decide on October 15th? It is all humbug. Actually, to be frank with you, ఇప్పుడు ప్రభుత్వం తన గొప్పతనాన్ని ప్రదర్శించి తన ఉదార స్వభావాన్ని ప్రదర్శించుడే. అఫ్ కోర్స్ మాకు డివిజన్ బెంచ్ అధికారం ఇచ్చినా, అవకాశం కల్పించినా మేము 15 రోజులు లేదు. ఇప్పుడు 2 రోజుల్లో లేదా ఎల్లుండి సీఎం డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నారు. అదే రాజకీయం చూడండి.